తెలుగుదేశం కోసం తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని ముంచుకుంటున్నారా ఏంటనేది జనసేన ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాలంటీర్ల మీద మొట్టమొదట తీవ్ర వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత నుండి ఈ రోజు వరకు ఏమైనా మాట్లాడుతుందా? గుర్తెచ్చుకోండి ఒకసారి. చంద్రబాబు గారు, లోకేష్ ఇప్పుడు ఏమైనా వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నా, పైగా మేము వస్తే ఇంకా వాళ్ళని బాగు చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన మాటల్ని జనసేన ఎందుకు మాట్లాడు? జనసేన వాళ్ళు కూడా వాలంటీర్లుగా లేరా? పవన్ ఫ్యాన్స్ వాలంటీర్లుగా పనిచేయట్లేదా? వాలంటీర్లో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. కాకపోతే ఇక్కడ అందులో పార్టీల వారీగా తీసుకోలేదు, చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది నిన్న నాదెళ్ల మనోహర్ గారు చెప్పుకొచ్చారు. 617 కోట్ల అవినీతి జరిగిందని. ఏంటయ్యా అంటే ఈయనకి అందులో ఫైల్స్లో కనిపించలేదట. ఇప్పుడు కాంట్రాక్టును అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఫైళ్ళలో కనిపించరు. లేకపోతే మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్ ఉంటుంది, అవి కూడా ఇక్కడ మనకు కనబడేటట్టు ఉండదు. ఆ కన్సర్న్ వర్క్ కిందన కేటాయిస్తారు. ఇదేంటి దాన్ని ఏమంటారు, అవుట్సోర్సింగ్ పోస్టులు. దాంట్లో వాలంటీర్లకు ఇచ్చే డబ్బే అవినీతి అట. వాలంటీర్లకి జీతం ఇవ్వడం అవినీతి అయిపోతుందంట. ఒక ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చే డబ్బులు అవినీతి అవ్వడం ఏంటో అర్థం కాలేదు. కాకపోతే ఆయన చదువుకున్న ఆయనే, స్పీకర్గా చేసినటువంటి ఆయనే, రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. అసలు పాయింట్ ఏంటి? వాలంటీర్లని బెదిరించడం, వాలంటీర్లని వేధించడం. మన పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఇట్లాగే మాట్లాడారు. ఒక కేసు కూడా ఇప్పుడు తాజాగా 2 చోట్ల రిజిస్టర్ అయినట్టుంది కోర్టుల్లో. కాకపోతే అప్పుడు ఏది శాంతం అమ్మాయిలనే సప్లై చేస్తారు, అమ్మాయిలను కిడ్నాపులు చేయడానికి సహకరిస్తారని చెప్పుకొచ్చారు. దాన్ని ఈ మధ్యన ఆయన సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు అసలు వాలంటీర్లకి జీతం ఇవ్వడమే బూత్ అని చెప్పేటటువంటి స్టేజ్కి వచ్చారు. ఇది కరెక్టా? అసలు వాలంటీర్ల జోలికి ఎందుకు పోతున్నారు? వైసీపీని ఎన్నైనా తిట్టండి, ఎన్నైనా విమర్శించండి, వాలంటీర్ అనేవాడు లేకపోతే ఒక వృద్ధులకి ఇవాళ రోజున నరకమే. ఆ 40 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ సేవల్ని ఆ ఇంటికి చేరుస్తున్నటువంటి వ్యక్తి, దానికి ఇచ్చేటువంటిది తక్కువ వేతనం. మేము వస్తే 10,000 ఇస్తామని చెప్పండి, 15,000 ఇస్తామని చెప్పండి. కానీ అసలు అది ఇవ్వడమే తప్పు, అదే అవినీతి అంటే ఒక నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది. లేదు మేము ఇట్లా మాట్లాడతాం, మేము వస్తే తీసేస్తామంటారా? చెప్పండి, తప్పేం లేదు.